2019లో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలో కష్టపడి మంచి విజయాన్ని సాధించాం. తర్వాత జరిగిన రోజుల్లో కొన్ని భేదాభిప్రాయాలతో కొంచెం పార్టీకి, కొట్టు సత్యనారాయణ గారికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. తర్వాత దాన్ని పార్టీ అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాకు కొంత డైరెక్షన్ ఇవ్వడం, అలాగే కొట్టు సత్యనారాయణ గారు కూడా మాతో మాట్లాడడం, మా మధ్య ఉన్న గ్యాప్ అనేది పెద్దపాటి గ్యాప్ ఏం కాదు, చిన్నవి అవన్నీ సాల్వ్ చేయడంతో మళ్ళీ మేము పునరుత్తేజంతో 2019 కన్నా డబల్ యాక్షన్తో ఈ రాబోయే 2024లో మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఈ జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ మనం 2019లో కూడా నరసాపురం పార్లమెంట్లో కొట్టు సత్యనారాయణ గారిదే అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాం. అంతకు డబల్ మెజారిటీతో నగ్గించడానికి ఉత్సాహంగా ఉన్నాం. అలాగే నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనం ఒక డిసిప్లిన్తో వర్క్ చేసి మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలాగా ప్రతి కార్యకర్త కొట్టు సత్యనారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా మనం వెళ్ళి తెలియపరచాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి తెలియపరిచి ఉత్సాహపరిచి మనం మంచి మెజారిటీతో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆయన ముఖ్యమంత్రి చేయాలి. ఈయన్ని మంచి పోర్ట్ఫోలియోలో నెంబర్ 1 పొజిషన్లో మనం నిలబెట్టి మంచి మంత్రి స్థానంలో కూడా మనం నిలబెట్టాలి. మళ్ళీ తాడేపల్లి మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.